దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ మాటను చదువుకుందాం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధ్రములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, మమ్మల్ని పరీక్షిస్తున్న దేవుడవు, మాలో ఉన్న ప్రతి లోపాలని సవరించడానికి, సరిచేయడానికి నీ మాటలను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమునైనా పాపములో ఉన్న మనుషులు రెండు మనస్సులుగా ఎలా బ్రతుకుతారోనని మేము ధ్యానము చేసుకుంటుండగా దేవా, మాలో కూడా అటువంటి మనస్సును ఉంటే నీ వాక్యము ద్వారా దాన్ని సరి చేసుకొనుటకు మాకు శక్తిని, సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ మాటల్ని యూదా ప్రజలకు తెలియచేస్తున్న వ్యక్తి ఆసా అనే వ్యక్తి. ఆసా అనే ఇతను వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు, ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతని యొక్క మంచితనమును బట్టి, ఇతనికి దేవుని పట్ల ఉన్న విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు అనగా యూదా ప్రజలకు రాజుగా దేవుడు ఆసాని నియమిస్తాడు. ఆయనను నియమించే సమయానికి దేవుని ప్రజలందరూ కూడా భీతితోటి, లేకపోతే జీవితం మీద ఆశ లేకుండా, మనుషులంటే నమ్మకము లేకుండా, వారికి సరి అయిన మార్గమును చూపించేవారు లేక, దేవునికిని ప్రజలకును మధ్యలో సంబంధము లేకుండా ఈ ప్రజలు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆసా దేవుని ప్రజలకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఏమని ధైర్యం చెప్తూ ఉన్నాడు అంటే, రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతాడు, మనము ఆయనను ఆశ్రయించితే ఆయన మన పక్షమున ఉంటాడు అని ప్రజలకు ధైర్యము చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలకు 5 మాటలను వివరిస్తాడు. మొదటిగా ఏం వివరిస్తాడు అంటే, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకి తోడు ఉంటాడు, మనకి సహాయము చేస్తాడు అని దేవుని ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు వారు ఆ మాటనందు విశ్వాసం ఉంచారు. రెండవదిగా ఆయన చెప్తాడు, దేవుని పక్షమున మనము నిలబడాలి అని చెప్తాడు. దేవుని పక్షమున మనము నిలబడితే మన పక్షమున దేవుడు నిలబడి యుద్ధములు చేస్తాడు, మనకి తోడుగా ఉంటాడు అని రెండవ మాటగా చెప్తాడు. మూడవ మాటగా చెప్తాడు, దేవుని దగ్గర విచారణ చెయ్యాలి అని చెప్తాడు. అంటే మనము ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని దేవుడు మన పక్షముగా జరిగిస్తాడా లేదా అని తెలుసుకోవడానికి దేవుని దగ్గర విచారణ చెయ్యమని చెప్తాడు.
ఈ మాట కూడా దేవుని ప్రజలకి అంగీకారంగాను నచ్చింది. అలానే ఇంకొక మాట ఏం చెప్తాడంటే 4వ మాట, దేవునిని విసర్జించకూడదు అంటాడు. అంటే మనము జీవితంలో స్థిరపడిన తర్వాత, మనము మన పట్టణాలు కట్టుకున్న తర్వాత, ఆ పట్టణాల్లో మనము క్షేమముగా ఉన్న తర్వాత, ఆ క్షేమమును బట్టి మనము దేవుణ్ణి మరచిపోకూడదు అని 4వ మాటగా చెప్తాడు. 5వ మాట కూడా ఏం చెప్తాడంటే, దేవుని నుండి శ్రమ వస్తే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని నుండి శ్రమ వస్తే మనము ధైర్యము సడలిపోకూడదు అని చెప్తాడు. అంటే ఈయన చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయంటే, చాలామందికి జీవితంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేని వారికి, జీవితంలో సరిగ్గా ఎలా బ్రతకాలో తెలియని వారికి కొంతమందిని ఏం చేస్తారంటే సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్తారు. అంటే కొంతమంది డాక్టర్సు వారికి ఏం చెప్తుంటారంటే, మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని, జీవితంలోని లోటుపాట్లు వస్తే వాటిని ఎలా జయించాలి అని నేర్పిస్తూ ఉంటారు. ఈ ఆశా కూడా వైద్యుడు కాబట్టి దేవుని ప్రజలకి దేవునితో ఎలా ఉండాలి అని వారికి వివరంగా చెబుతూ ఉన్నాడు. దేవుని నుండే మనకి శ్రమ వస్తే మనము ధైర్యము సడలిపోకూడదు. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుని దగ్గర నుండి పరీక్ష వస్తుంది. దేవుని దగ్గర నుండి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనము అధైర్యపడక, ఆ పరీక్షలో మనము దేవునికి దూరము కాకుండా ధైర్యంగా నిలబడాలి అని ఈ మాటలన్నీ ప్రజలకి చెప్పినప్పుడు, ఈ ప్రజలు ఆశ మీద విశ్వాసం ఉంచారంట. ఎలా విశ్వాసం ఉంచారు అంటే, ఈయన పక్షమున నిజంగా దేవుడు ఉన్నాడు, ఈయనతోటి దేవుడు ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా ఆశ పక్కన నిలబడదాము అని ఆశాకి యూదా ప్రజలందరూ కూడా ఆయన రాజుగా నియమింపబడడానికి అంగీకరిస్తారు. ఇంతవరకు ఆశ దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల మంచి మనస్సుతోనే ఉన్నాడు. అయితే ఆశ జీవితంలోనికి ఒక శోధన వచ్చింది. ఏమిటి ఆ శోధన అంటే, ఇశ్రాయేలు రాజు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు కలిసి ఉండకూడదు అని, మా పట్టణానికి మేము చుట్టూ గోడ కట్టుకుంటాము, మా పట్టణానికి మేము చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని శత్రువులు మా మీదకి రాకుండా మేము ఈ గోపురాన్ని కట్టుకుంటాము, మా చుట్టూ ప్రాకారము కట్టుకుంటాము అని బెయేషా అనే రాజు ఇశ్రాయేలును పరిపాలించే రాజు. ఈయన ఆ ఇశ్రాయేలు చుట్టూ ప్రాకారము కడుతున్నాడు అని ఆశాకు తెలిసినప్పుడు ఆశాకి చాలా కోపం వచ్చేసిందంట. ఏంటి ఇలా చేస్తున్నాడు, నన్ను అడగకుండా, నాకు తెలియకుండా ఆశ ఇలా చేస్తున్నాడేమిటి అని, బెయేషా ఇలా చేస్తున్నాడేమిటి అని ఆశాకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆశ ఏం చేయాలి? చెప్పాడు కదా ప్రజలకి, మీరు దేవుని యొద్ద విచారణ చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆశాకి బెయేషా దగ్గర నుండి కాస్త మనస్పర్ధ వచ్చినప్పుడు ఆశ ఎవరి దగ్గర అడగాలి? ఎవరిని విచారణ చేయాలి? దేవుని నన్న విచారణ చేయాలి, లేకపోతే దేవుని పక్షమున నిలవబడిన దైవజనుడినైనా విచారణ చేయాలి. ఈ ఆశ అలా చేయకుండా
ఫిలిస్తీయులను ఆశ్రయించాడు. ఫిలిస్తీయులు ఎవరు? అన్యులు, దేవునిని ఎరగని జనాంగము, దేవుడు అంటే ఇష్టము లేని జనాంగము. ఎప్పుడెప్పుడు దేవుని ప్రజలు వారి మధ్య మనస్పర్ధలను కలగజేసి, వారి మధ్య విభేదాలను కలగజేసి వారిని లోపరుచుకోవాలి అని ఎదురు చూస్తున్న బలమైన జనాంగము ఈ ఫిలిస్తీయులు. అయితే ఈ ఫిలిస్తీయులతోటి ఈయనేం చేస్తాడంట? ఆస దేవునిని అడగకుండా దేవుని మందిరములో ఉన్న డబ్బుని ఆ ఫిలిస్తీయుల రాజైన బెన్హదదుకి ఇస్తాడు. అంటే ఆస చేసిన తప్పేమిటంట? తనకి కలిగిన కష్టమును బట్టి దేవుని దగ్గర అడగకుండా దేవుని మందిరములో ఉన్న సొమ్మును అన్యులకి ఇచ్చి దేవుని ప్రజల్ని శ్రమ పెట్టమని అన్యులను ఆశ్రయించాడు ఆస. ఇంకా డబ్బులు తీసుకున్న వారు పని చేయాలి కదా. ఈ ఆసా దగ్గర డబ్బులు తీసుకున్న దానికి బెన్హదదు ఇశ్రాయేలు ప్రజలని, వారు కట్టుకున్న ప్రాకారపు గోడలని, వారు కట్టుకున్న పురములని పడగొట్టి తీసుకొచ్చి ఆసాకి ఇచ్చినప్పుడు ఈ ఆస అక్కడి నుండి తెచ్చిన వస్తువుల ద్వారా 4 పట్టణాలని కట్టాడంట. అంటే ఆస మొదటిగా చేసిన పని ఏమిటంట? తనకి కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయలేదు. తను మందిరములో ఉన్న దేవుని సొమ్మును తీస్తూ ఉన్నప్పుడు దైవజనుడిని అడగలేదు. దేవుని ప్రజల మీదకి అన్యులను రేపుతూ ఉన్నప్పుడు ఇది నాది సరి అయిన నిర్ణయమా కాదా అని దేవుని సహాయము కోరలేదు. అలా దేవుని ప్రజల్ని హింస పెట్టి 4 పట్టణాలను కట్టుకున్నాడు. అది విన్న హనాని అనే ఒక దీర్ఘదర్శి అంటే ముందుగా జరగబోయే వాటిని వివేచించే శక్తి కలిగిన వారు, ముందుగా ఏమి జరగబోతుంది అని చెప్పే జ్ఞానము కలవారిని దీర్ఘదర్శి అంటారు. హనాని అనే ఒక దీర్ఘదర్శికి దేవుడు ఆసా చేస్తున్నవి వివరించినప్పుడు హనాని ఆసా దగ్గరకు వచ్చి, నీవు మతిలేని పని చేశావు అంటున్నాడు. హల్లెలూయా! ఏం పని చేశాడంటండి? మతిలేని పని. ఆసా మొదటిగా ఏం చెప్పాడు ప్రజలందరికీ? మనకి ఏ కష్టం వచ్చినా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, మన పక్షమున దేవుడు నిలబడతాడు, ఏ పని చేస్తున్నా దేవునిని విచారణ చేయాలి, దేవుని విసర్జించకూడదు, కష్టం వచ్చినా కూడా ధైర్యం వహించాలి అని ప్రజలకు ఆసా బోధించాడు. కానీ ఆయన దాన్ని ఆచరించడము మానేశాడు. అందుకు ఆసా ద్విమనస్కుడు అయిపోయాడు. అంటే మనిషిలో 2 మనసులు పనిచేస్తూ ఉంటాయి. ఒక మనసేమో పాజిటివ్గా చెప్తుంది, ఇంకొక మనసేమో నెగిటివ్గా పనిచేస్తుంది. అంటే ఒక మనసేమో మంచిగా మాట్లాడుతుంది, ఇంకొక మనసేమో చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఆసా జీవితంలో జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలందరికీ కూడా మంచిని వివరిస్తున్నాడు, కానీ ఆ మంచి ఈయన చేయలేకపోతూ ఉన్నాడు. కొంతమంది అంటారు కదా, వీరు చెప్తారు కానీ చేయరండి. చెప్పడానికేమి బాగా చెప్తారు కానీ వారి జీవితంలో మాత్రం వీటిని అనుసరించరండి అని చెప్తారు. వారిని దేవుడు ఏమంటున్నాడు? ద్విమనస్కులు అంటున్నాడు. ఈ ఆసా కూడా
మొదటి మనస్సును విడిచిపెట్టి, మంచి మనస్సును విడిచిపెట్టి రెండవ మనస్సులోకి వెళ్ళి పని చేయడం ప్రారంభించాడు. ఎలా పని చేస్తున్నాడు అంటే దేవుని ప్రజలనే బాధ పెట్టేటట్టు పని చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారైనా యూదా వారైనా ఇద్దరు కూడా దేవుని ప్రజలే, ఇద్దరు కూడా దేవుని సంతానమే. కానీ ఈయన పరిపాలకుడుగా ఉంటున్నాడు కాబట్టి బయెషా మీద ఉన్న కోపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టడానికి పూనుకున్నాడు ఆసా. అది గ్రహించిన దేవుడు హనానీని పంపించినప్పుడు హనానీ హెచ్చరిస్తే ఈయనేం చేస్తాడంట, ఆ హనానీ అనే దీర్ఘదర్శిని చెరసాల్లో బంధించాడంట. ఈయనేం చెప్పాడు, దేవుని దగ్గర నుండే శ్రమ వస్తే మీరు ధైర్యం వహించాలని బోధించాడు కదా. కానీ హనానీ అనే దైవజనుడు, నీవు మతిలేని పని చేశావు, నీవు చేసిన పని ఏమిటి? నా దేవుడు బలమైన వాడు కదా, నా దేవుడు నమ్మకమైన వాడు కదా, అలాంటి నమ్మకమైన దేవుని దగ్గర విచారణ చేయక నీవెందుకు ఫిలిస్తీయులను ఆశ్రయించావు? ఇంత మతిలేని పని ఎందుకు చేశావు అని ఆసాని హెచ్చరిస్తే ఆయన ఏమైపోయాడంట, భయపడిపోయి దైవజనుణ్ణి అంటే దీర్ఘదర్శి అయిన హనానుని చెరసాల్లో వేశాడంట. చెరసాల్లో వేసి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆ చెరసాల్లో వేసిన హనానీతో పాటు ఆయనకి సపోర్ట్ చేసిన యూదా ప్రజల్ని కొంతమందిని ఏం చేస్తాడంట, హింసించాడంట. అదే రోజు దేవుని ప్రజల్ని బాధ పెట్టడం ప్రారంభించాడంట. ఈ ఆశ కోపము ఎవరి మీద ఉంది అంటే బయెషా రాజు మీద ఉన్న కోపాన్ని, తనకి కలిగిన కోపాన్ని బట్టి దేవుని దగ్గర విచారణ చేయడం మానేశాడు. ఏం చేయాలయ్యా నేను? యూదా వారికి ఇశ్రాయేలులకి మధ్యలో గోడ కడుతున్నాడు, నీ ప్రజలు వేరైపోవాలా? నీవు ఆ బయెషా రాజుకి ఏదైనా చెప్పు అని దేవుని దగ్గర మనవి చేయకుండా తన స్వంత నిర్ణయాలు తీసుకొని ఆసా చేసిన పనికి దేవునికంట ఆసా మీద కోపం వచ్చి ఆయన అరికాలులో ఒక పుండు పుట్టిందంట. అంటే ఒక్కొక్కసారి ఈయన అన్నాడు కదా, దేవుని దగ్గర నుండే మనకి శ్రమ వస్తే మనము ధైర్యం వహించాలి అని చెప్పి ఈయనేం చేస్తున్నాడంట, తనకి కలిగిన గాయమును బట్టి దేవుణ్ణి అడగలేదంట, అయ్యా ఎందుకు వచ్చింది ఈ గాయం, నన్ను బాగు చెయ్యి, నన్ను స్వస్థపరచు, నేనేదైనా అతిక్రమము చేస్తే నా పాపము క్షమించు అని దేవుని అడగకుండా 2 సంవత్సరాలు వైద్యుల చుట్టే తిరిగాడంట. వైద్యుల దగ్గరే విచారణ చేస్తాడంట. వైద్యులు ఏది చెబితే అది చేస్తూ ఉంటే ఆ గాయము ఆయనకి మాన్పకుండా ఆ గాయము ఆయనను చంపినట్లు బైబిల్లో రాశాడు. అంటే మనిషి ఎప్పుడైతే 2 మనస్సులు కలిగి ఉంటాడో, దేవుని మనస్సేమో దేవుని ప్రజల పక్షమున, దేవుని పక్షమున ఎలా ఉండాలి అని బోధిస్తూ ఉంది. అలానే దేవుని పక్షమున నిలబడని వారి నుండి మనకి శ్రమ వస్తే మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని దేవుని మనస్సు మనకి బోధిస్తూ ఉంటే, రెండవ మనస్సు మాత్రం మనల్ని పాడు చేయడానికి మనకి చెడును బోధిస్తూ ఉంది. ఆశ దేవుని ప్రజలకి మంచి బోధించినన్ని రోజులు ఆయన జీవితంలో ఎటువంటి శ్రమలు లేవు, ఎటువంటి యుద్ధాలు లేవు,
ఎటువంటి కష్టము దేవుని ప్రజలు ఎదుర్కోలేదు. ఎప్పుడైతే దేవునిని ఆశ్రయించకుండా, దేవుని ప్రజల దగ్గర తన యొక్క బాధను చెప్పకుండా ఫిలిష్తీయులని నమ్ముకున్నాడో, అన్యులను ఆశ్రయించాడో, దేవుని ప్రజలను బాధించడానికి మనుషులకి కానీ లేకపోతే దైవజనుడికి కానీ చెప్పకుండా ఆ మందసములోని డబ్బును, బంగారమును ఉపయోగించి ప్రజల్ని బాధ పెట్టాలని తీర్మానము చేసుకున్నాడో, దేవుడు వెంటనే ఆసా జీవితంలోనికి రోగమును పంపించాడు. రోగాలు 2 రకాలుగా వస్తాయండి. ఒకటి ప్రకృతి సంబంధంగా వస్తాయి. రెండవదిగా మనము పాపము చేసినప్పుడు ఆ పాపము తెలియజెప్పడానికి, ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి, ఆ పాపము నుండి మనము కడగబడడానికి, దేవుని మార్గమును చూపించడానికి రోగాలు వస్తాయి. ప్రకృతి పరంగా ఎలా వస్తాయంటే, వర్షాలు వచ్చినప్పుడు జలుబులు చేయడం, చలికి ఎండకి ఎండ దెబ్బ తగలడం, చలికి విపరీతమైన జ్వరాలు రావడం, ఇవి ప్రకృతి సంబంధంగా వచ్చాయి. పాప సంబంధంగా వచ్చే రోగాల్ని బట్టి మనము దేవుని దగ్గర విచారణ చేయకపోతే, దేవుని దగ్గర మనము వేడుకొనకపోతే ఆ రోగము మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తూ ఉంది. ఆసా అయితే ప్రజలందరికీ మంచి చెప్పాడు, కానీ ఆయన జీవితంలోనికి రోగం వచ్చిన తర్వాత దేవుని మరచిపోయాడు ఆసా. దేవుని విసర్జించాడు ఈయన. ఎందుకంటే ఆయనకు ఒక జ్ఞానము, ఆయన కూడా వైద్యుడే కాబట్టి నాకు తెలియని వైద్యమా అనుకున్నాడేమో, లేకపోతే నాకు తెలియని ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనుకున్నాడేమో. కానీ దేవుని అడగడము ఆసా మరచిపోయినప్పుడు దేవుడు కూడా ఆసాని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ దినాల్లో మనము కూడా మనకు కలిగిన కష్టమును బట్టి, మనకు కలిగిన శోధనను బట్టి ఎప్పుడైతే మనము ధైర్యము కోల్పోతామో, అపవాది పాపము ద్వారా మనని ఏలడము ప్రారంభిస్తాడు. అపవాది పాపము ద్వారా మనుషుల జీవితాల్ని పాడు చేయడానికి మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపాలు భూమి మీద చాలా రకాలు ఉన్నాయి. ఒకటే మనిషికి పాపము కాదు, చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాపాలు చేస్తాడు. ఆసా అయితే శరీర సంబంధమైన పాపము చేయలేదు, కానీ ఈయన చేసిన పాపం ఏమిటంట? దైవజనుడిని చెరసాలలో వేయడము, దేవుని సంబంధమైన ప్రజలని హింసించడానికి దేవుని డబ్బే వాడాడంట. ఇది ఎంత దారుణమో కదా. దేవుని ప్రజల్ని బాధ పెట్టడానికి అన్యులకి డబ్బులు ఇచ్చి దేవుని ప్రజల్ని హింసించు అని ఆసా కోరుకున్నాడు. హెచ్చరించిన దైవజనుడి మాట వినలేదు. హెచ్చరించిన దైవజనుడి మాటను తృణీకరించిన ఈయన జీవితంలో పాదములు ఒక పుండులాగా పాపము ఏర్పడి ఆయన ప్రాణమును పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు ఆసా. అయితే యేసు ప్రభు మనకి ఒక మాటను చెబుతూ ఉన్నాడు. ఆ మాట ఏమిటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు యేసయ్య. ఆసాకైతే ఆయన హృదయాన్ని, ఆయన చేతులని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడలేదు. దైవజనుడు హనాని హెచ్చరించినప్పుడు తన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు ఆసా.
అయితే దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ద్విమనస్కులారా మీ హృదయాలని పరిశుద్ధపరచుకోండి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి అంటే, మనము చేసిన పాపమును బట్టి మనము కన్నీరు కారిస్తే మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ, ఆమెని పాపాత్మురాలు అనే పేరుతోనే పిలుస్తారు. ఆమె ఏం చేసింది? తన పాపమును, తన హృదయమును శుద్ధి చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలను కన్నీటితో కడిగిందంట. హల్లెలూయా. కన్నీటితో ఆయన పాదాలని ఆమె ఎప్పుడైతే కడిగిందో, యేసు ఆమె నీవు ధైర్యముగా ఇక్కడ నుండి సమాధానముగా వెళ్ళు. ఇప్పటి నుండి నీవు పాపాత్మురాలైన స్త్రీవి కాదు. ఆశ ఒప్పుకోలేక తన పాపమును బట్టి తన దేహములో కలిగిన రోగము వలన ఆశ మరణిస్తే, తన పాపములోనే చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? మన చేతుల్ని కడుక్కోవాలి. చేతుల ద్వారా మనము చేసిన పాపములను కడుక్కోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయము వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. దేవుని మాటల ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. ఆయన హెచ్చరించే హెచ్చరికల ద్వారా మన హృదయము పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. యేసు ప్రభు మన కొరకు కల్వరి సిలువలో కార్చిన రక్తము ద్వారా మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. ఆ రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారి హృదయము కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. పాపము ద్వారా మనిషి మరణములోనికి వెళ్తే, ఆ పాపమును మనము దేవుని ద్వారా కడుక్కుంటే, ఆయనలో మన హృదయాలని శుద్ధి చేసుకుంటే, మనము తిరిగి ఆయనలో జన్మించిన వారిమిగాను పరిశుద్ధమైన జనాంగముగాను దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. పాపములోనే పుట్టి పాపములోనే మరణించడం అనేది దేవుని చిత్తము కాదు. కానీ మనము పాపము చేసినప్పుడు హెచ్చరించగలిగిన హనాని లాంటి దైవజనుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దానిని మనము కడుగుకున్నప్పుడు మరణము మన జీవితాన్ని ఏలదు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీలాగా మన పాపములను మనము ఒప్పుకుంటే, ఆమె ఎలా అయితే రక్షింపబడిందో మనము కూడా క్రీస్తులో రక్షింపబడతాము. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎవరికి చెబితే పోయిద్దమ్మా పాపము? నీ పాపము ఎవరికి చెప్పనవసరం లేదు. నీ పాపము నిన్ను అర్థము చేసుకునే దేవునికి మాత్రమే చెప్పు. ఎందుకంటే మనుషులు మన పాప జీవితాన్ని వారికి చెబితే ఏదో ఒకరోజు దానిని ఏం చేస్తారు? 10 మందిలో పెట్టి మనిషిని అపహాస్యం చేస్తాడు. కానీ నా యేసయ్య అయితే ఆయన మన కొరకు కాచిన రక్తము వలన మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మన పాపములను ఆయన ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు అందరికీ ఏం చేయాలంట? వారు చేసిన పాపము అందరి ముందు చెప్పుకొని ఒప్పుకోవాలంట. ఆ తర్వాతే బాప్తిస్మం తీసుకోవాలంట. యేసు ప్రభు ఎక్కడ మాట చెప్పలా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదమును కడుగుతుంటే, ఆమె పాపము దేవునికి తెలుసు కాబట్టి ఆమెను క్షమించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పలా, ఈమె పాపాత్మురాలు, ఈమె వ్యభిచారి, ఈమె మంచిది కాదు, అనేకుల జీవితాలను నాశనం చేసింది, అనేకుల జీవితాలను చెడగొట్టింది అని యేసు ప్రభు వర్ణించలా. ఎందుకు వర్ణించలేదు?
ఆమె కన్నీటి ద్వారా ఆమె పాప భారము ఎంత ఉందోనని దేవుని దగ్గర తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆ భారమును భరించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆమెను ఓదార్చి పంపించాడు. హల్లెలూయా. ఈరోజు మనము చేసిన పాపములను బట్టి మనల్ని భరించుకునేవాడు క్రీస్తు తప్పితే మనుషులెవ్వరు కూడా ఉండరు. కాబట్టి మనము చేసిన పాపమును రహస్యమందు చూచుచున్న మన తండ్రి దగ్గర మనము ఒప్పుకున్నప్పుడు మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మనకి ద్విమనస్కు ఉండదు, రెండు మనస్సులు ఉండవు. ఆశ రెండు మనస్సులు కలిగి ద్విమనస్కుడై తన హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా దేవుని ప్రజల పట్లను, దేవుని పట్లను, దైవజనుడి పట్లను అతిక్రమముగా ప్రవర్తించాడు. కాబట్టి ఆయన హృదయము చెడిపోయిన స్థితిలో మరణిస్తే యేసు ప్రభు అంటున్నాడు, ద్విమనస్కులారా వచ్చి మీ చేతులను మీ హృదయాల్ని కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి. ఆ మార్గమును చూపించిన యేసయ్య వైపు మనం చూస్తే మనము పాపములోనికి ప్రవేశించకుండా నిత్య జీవం అనే మార్గములో నడుస్తాము. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.